గృహము మధ్యలో ద్వారం పెడితే ధననాశనము శోకమును కలిగిస్తున్నది అని కొన్ని గ్రంథాల్లో తెలియపరిచారు. అదేమనగా గృహ మధ్యే కృతం ద్వారం ద్రవ్యకోశ వినాశనం అవహేత్ కలహం భర్తుర్ భార్యావాస ప్రదూషయేత్ మధ్యే ద్వారం న కర్తవ్యం మనుజానాం కదాచన మధ్యే ద్వారే కృతే తత్ర కులనాశ ప్రజాయతే కులనాశం ప్రజాయతే సమరాంగణ సూత్రధారమునందు ఈ విధంగా తెలియజేశారు. గృహ మధ్య ద్వారము ధననాశనము శోకమును కలిగిస్తున్నది అని కొన్ని గ్రంథములలో మరియు వంశనాశనము కలుగుతుందని చెప్పడం వలన మనం ఈ మధ్య ద్వారాల్ని విడనాడుట మంచిది. అయితే సెకండ్ ఆప్షన్గా ఉపమధ్య ద్వారం అనగా మన స్థలాన్ని 9 భాగాలు చేయగా మధ్య భాగాన్ని వదిలి 4వ భాగంలోనో 6వ భాగంలోనో పెట్టుకోవచ్చు. ఈశాన్యం 2 భాగాలు, ఆగ్నేయం 2 భాగాలు వదలగా తక్కిన 5 భాగాలలో మధ్య ద్వారాన్ని వదిలి ఉపమధ్యము అనగా మధ్య తప్పించి పక్కన మధ్య పక్క ద్వారము అనగా 4వ భాగము 6వ భాగంలో పెట్టుకోవచ్చునని తెలియజేశారు. కానీ ఈశాన్య భాగమునందు ఈశాన్యపు గదికి మధ్య భాగంలో పెట్టడం, దక్షిణాగ్నేయం గదికి మధ్య భాగంలో పెట్టడం, పశ్చిమ వాయువ్యము గదికి మధ్య భాగంలో పెట్టడం, ఉత్తర ఈశాన్యపు గదికి మధ్య భాగంలో పెట్టడం చాలా శ్రేయస్కరమని మన అనుభవంలో తెలియచేస్తున్నది. దాదాపు 40 సంవత్సరాలుగా ఆ విధానమే మనం తెలియజేస్తున్నాం. తర్వాత మధ్య ద్వారాల్లో ఇబ్బందులు అవుతాయని చెప్పడం వలన